ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా ఎంట్రీ అంశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. వింగ్ కమాండర్ రిటైర్డ్ కేసీఆర్ బాబు గారితో. బాబు గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్రేక్ ముందు, సో న్యూక్లియర్ వార్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి? మనం గతంలో కూడా మనం చూసాము, హిరోషిమా నాగసాకి అప్పుడు కానీ ఇట్లాగే ఇంకా ఏముంటాయి ఇప్పుడైతే? సో న్యూక్లియర్ ఎఫెక్ట్ అంటే దెర్ విల్ బి ఏ బిగ్ బ్లాస్ట్, అంటే విస్ఫోటం ఉంటుంది. దాంతో విపరీతమైన వేడి వెదజల్లుతుంది. దానికి మీకు ప్రకంపనలు వస్తాయి. మనం ఎర్త్క్వేక్ ఎట్లా వస్తుందో దాదాపుగా చుట్టుపక్కల అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దానివల్ల మనకి మనుషులు చనిపోతారు, జలచరాలు కానీ జంతువులు కానీ అక్కడున్న వృక్షాలు కానీ మొత్తం అంతా డిస్ట్రాయ్ అవుతుంది. స్పెషల్గా న్యూక్లియర్ బాంబ్ ఏంటంటే దీని ఎఫెక్ట్ చాలా దూరం వరకు ఉంటుంది. సో ఈ తర్వాత దానివల్ల న్యూక్లియర్ ఫాల్అవుట్ అంటారు. ఈ విస్ఫోటం జరిగిన తర్వాత ఈ రేడియేషన్ అనేది గాల్లోకి ప్రజరిల్లుతుంది. దాంతోపాటు ఈ భూమి మీద ఉన్న ఆ మట్టి కూడా పైకి ఎగదన్ని ఒక క్లౌడ్ లాగా ఏర్పడి అది గాలి ఎటు వీస్తే అటు ఆ పక్కన ప్రయాణించి ఆ ప్రదేశాలన్నిటి మీద పడినప్పుడు దాని ఎఫెక్ట్ అక్కడ కూడా జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫుడ్ సేఫ్టీ, ఈ ఎక్స్రేస్ పడినప్పుడు మనం వాటి ఎఫెక్ట్ అయిన మనుషులు కాకుండా ఫుడ్ చైన్ అని ఉంది. ఫుడ్ చైన్ మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వృక్షాల నుంచి వస్తుంది, పంటలు వేసిన పంటల నుంచి వస్తుంది, ఫలాల నుంచి వస్తాయి. సో వీటిలో కూడా ఇది రెసిడ్యూ ఉంటుంది. అవి తిన్నప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లాగే జలచరాల్లో కొన్ని సినిమాల్లో కూడా చూసాము, వాళ్ళకి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు, మీకు ఇచ్చింగ్ రావచ్చు, స్కిన్ ర్యాష్ రావచ్చు, కొన్ని అవయవాలు పనిచేయకపోవచ్చు, తర్వాత సంతానహీనులు అవ్వచ్చు, అండ్ కొన్ని పుట్టినాళ్ళు కూడా డిఫార్మిటీతో రావటం. ఇది ఒక రోజు ఒక సంవత్సరం అట్లా కాదండి. It is a long drawn process. So till that is neutralized, this effect will continue. అది ఆ గాలిలో, ఆ భూమిలో, ఆ నీరులో దాగి ఉంటుంది. అది ఎఫెక్ట్ చేస్తుంది మనకి. బాబు, కేవలం న్యూక్లియర్ బాంబు అది ప్రయోగించిన తర్వాత మీరు అన్నీ చెప్తున్నారు కదా, కానీ తయారీ దశలోనే చాలా అంటే దాన్ని తయారు చేసేటప్పుడే దాని నుంచి వచ్చే వ్యర్థాలు, వీటి వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. వీటి వల్ల కూడా ఉంటుందండి. యాక్చువల్గా దట్ ఈస్ మోర్ డేంజరస్. మనం న్యూక్లియర్ ఈ యురేనియం అనేది రెండు ప్రకాలుగా మనం వాడుకోవచ్చు. ఒకటేమో యుద్ధ ప్రక్రియకి, రెండోదేమో మనకి పీస్ టైం రిక్వైర్మెంట్స్, మనకి మెడికల్ కానీ ఇంకా వేరే రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వాటిల్లో కూడా వాడతాం. ఈ యురేనియంను శుద్ధి చేసినప్పుడు, లేకపోతే యురేనియం మనం వాడినప్పుడు కూడా ఆ వాడేసిన ఫ్యూయల్ని స్పెంట్ ఫ్యూయల్ అంటారు. ఆ మిగిలిపోయిన ఆ వ్యర్థాలని అవి చాలా వేడిగా ఉంటాయి. వాటిని ఫస్ట్ మనం కూల్ చేయాలి. కూల్ చేయడానికి మీరు వినే ఉంటారు H3O, మన వాటర్ని H2O అంటాము, భారజలం అంటారు, దాన్ని ఏమో H3O అంటారు. ఆ H3O ఉపయోగించి దీన్ని కూల్ చేస్తారు. 5 to 10 years ఎక్కడైతే మనం యురేనియం వాడామో ఆ దగ్గర ప్రదేశంలోనే దీన్ని స్టోరేజ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే వెట్ స్టోరేజ్ అంటారు. దాని తర్వాత ఆ 10 years తర్వాత దీన్ని డ్రై స్టోరేజ్కి తరలిస్తారు. ఈ డ్రై స్టోరేజ్లో దీన్ని బాగా మందపాటి గోడలు కలిగిన స్టీల్ కంటైనర్స్లో పెట్టి వాటిపైన కాంక్రీట్ స్లాబ్స్తో కప్పి పెడతారు. ఇది 50 to 100 years వరకు అక్కడ స్టోరేజ్ ఉంటుంది. ఇది కూడా ఎక్కడైతే మనం యురేనియం వాడుతున్నామో దాని దరిదాపుల్లోనే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఇది ఎందువల్ల అంటే సెక్యూరిటీ కావాలి దీనికి. మనం యురేనియం పరిశ్రమకి ఎంత సెక్యూరిటీ ఉపయోగిస్తామో స్పెంట్ ఫ్యూయల్ కూడా అదే స్తబ్దతతో, అదే జాగ్రత్తతో మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ఫ్యూయల్ కనుక వేరే వాళ్ళ చేతుల్లో పడితే అది మనకి వినాశనానికి దారితీస్తుంది. సో థర్డ్ స్టేజ్ వచ్చేసి ఇది లాంగ్ టర్మ్ స్టోరేజ్. ఈ లాంగ్ టర్మ్ స్టోరేజ్ అంటే ఏంటంటే డీప్ వాటర్ స్టోరేజ్, అండర్ గ్రౌండ్ ఆర్ డీప్ వాటర్ స్టోరేజ్. ఈ సముద్రంలో ఎక్కడైతే సునామీలు, ఎర్త్క్వేక్ రాని ఈ జియోలాజికల్ ఫినామినా అంచనా వేసుకుని
అది చూసుకొని ఎక్కడైతే ఇది చాలా మనకి సేఫ్టీ అనుకుంటాము, మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటాము ఇన్ ద వరల్డ్ అండర్ ద సీ, అక్కడ దీన్ని భద్రపరుస్తారు. దాంట్లో చాలా థిక్ స్టీల్ కంటైనర్స్లో పెట్టి అక్కడ అట్టి పెడితే ఇది 1000 years నుంచి 10,000 years దాకా అవి అట్లా ఒక ప్లాన్ ప్రకారం అట్లా దాన్ని సముద్రమాలో కింద దాస్తారనమాట. సో దిస్ ఈస్ ద రీజన్ వై ద స్పెంట్ ఫ్యూయల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు బి సేఫ్ గార్డెడ్. రైట్ బాబు గారు, మనకి అణ్వస్త్ర మనం కూడా న్యూక్లియర్ కంట్రీ, మనం కూడా మనకి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో న్యూక్లియర్ వార్ వచ్చినప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఈ సెటప్ మన ఇండియాలో ఏ విధంగా ఉంది? సో న్యూక్లియర్ నేషనల్ కమాండ్ అథారిటీ అని ఉంటుందండి. సో ఈ నేషనల్ కమాండ్ అథారిటీ అనేది కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో నేషనల్ పొలిటికల్, second one is the executive council. One is the political council and the second one is the executive council. ఈ 2 కౌన్సిల్కి చైర్మన్గా దేశ ప్రధాని చైర్మన్గా వ్యవహరిస్తారు. సో ఈ న్యూక్లియర్ విషయాలకి ఏ విషయం అయినా సరే మనం ఆచరించాలంటే, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా దానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటాడు. సో అజిత్ దోవల్ ఈజ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యాజ్ ఆన్ డేట్, అండ్ ఆయన 2014 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. సో ఈ యుద్ధానికి సంబంధించిన కానీ ఈ న్యూక్లియర్ అఫైర్స్ ఆర్ ప్రోగ్రెస్, రీసెర్చ్, డెవలప్మెంట్, వెదర్ ఇట్ ఈస్ పీస్ఫుల్ యూస్, పీస్ టైమ్ యూస్ ఆర్ వార్ పర్పస్, వీటన్నిటికీ ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సలహా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫైనల్ డెసిషన్ ఎప్పుడు దేశ ప్రధాని మీదే ఆధారపడి